అందరికీ నమస్తే అండి. 48 మంది ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నిన్న నోటీసులు వెళ్ళాయి. ఈ ఎమ్మెల్యేలు పార్టీ పరంగా అండ్ ప్రభుత్వ పరంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనట్ల. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం చేపడుతున్న పింఛన్ల పంపిణీ, దానిలో సీఎం గారు ఏదో ఒక నియోజకవర్గంలో ప్రతి నెల 1వ తేదీన ఖచ్చితంగా ఆయన ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో పాల్గొని పేదలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజావేదికలో పాల్గొంటున్నారు. సమస్యలు కూడా తీసుకుంటున్నారు, అర్జీలు తీసుకుంటున్నారు, ఇంటరాక్ట్ అవుతున్నారు. సో అలాగే మంత్రులు కూడా ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనట్ల. అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ, నిజానికి సీఎంఆర్ఎఫ్ అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, అంటే పేదలకు ఎవరికైనా సరే ఏదైనా వైద్య సాయం కానీ ఇతరత్ర ఎమర్జెన్సీ సాయం సీఎం కార్యాలయం నుంచి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటూ అందుతుంది. దీనికి ఎమ్మెల్యేల రిఫరెన్స్ ఉండాలి. ఎమ్మెల్యేల రిఫరెన్స్ మేరకు డబ్బులు మంజూరు అయినప్పుడు ఆ చెక్కులు ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఇస్తే అది పార్టీకి కొంత ఉపయోగం, ఎమ్మెల్యేలకు ఉపయోగం, దాని విలువ నిలబడుతుంది. కానీ ఇందులో కూడా కొంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదన్నమాట. ఇలా ఒక 48 మంది ఎమ్మెల్యేలు ఇన్యాక్టివ్గా ఉంటున్నారు, కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు అని చెప్పి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక రూపొందించి సీఎం గారికి ఇస్తే సీఎం గారు ఇమీడియట్గా మారు ఆలోచించకుండా ఆ 48 మందికి నోటీసులు ఇవ్వండి, వాళ్ళ వివరణ తీసుకోండి, వాళ్ళు వివరణ తీసుకున్న తర్వాత నాకు ఒక రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు ఏం చెప్తారనే దాన్ని బట్టి అప్పుడు నేను వాళ్ళని పిలిపించడమా ఏమైనా చర్యలు తీసుకోవడం అనేది నేను డిసైడ్ అవుతానని చెప్పారు. సో ఈ 48 మంది ఎవరు అని చెప్పి రకరకాల చర్చ జరుగుతుంది. నిజానికి అధికారికంగా ఈ 48 మంది ఎవరు అనేది ఎక్కడా రిలీజ్ అవ్వలేదు. ఈ 48 మంది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం ఇంటర్నల్గా ఇస్తున్నారనమాట. సో దీనిలో నేను కూడా ప్రయత్నం చేశాను కానీ చెప్పలేదు. కానీ ఎక్కువగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే 4 ఉన్నారంట, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 3 ఉన్నారు, అండ్ చిత్తూరు జిల్లాలో 2 ఉన్నారు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, అండ్ కడప జిల్లాలో 2 ఉన్నారంట. అంటే ఈ ప్రాంతంలోనే ఎక్కువ, ఈ 6 జిల్లాల పరిధిలో, రాయలసీమ 4 జిల్లాలు అండ్ ఈ 6 జిల్లాల పరిధిలోనే మొత్తం 48 మందికి గాను 32 మంది ఉన్నారు అక్కడే. మిగిలిన 16 మంది కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సో వీళ్ళ మీద పార్టీ ఎప్పటి నుంచో నిఘా ఉంది. దాదాపుగా 3 నెలల నుంచి అబ్జర్వ్ చేశారు. ఆగస్టు నెల అబ్జర్వ్ చేశారు, సెప్టెంబర్ అబ్జర్వ్ చేశారు, నవంబర్ అబ్జర్వ్ చేశారు, అక్టోబర్ అబ్జర్వ్ చేశారు. ఈ 3 నెలల్లో కూడా వీళ్ళు అంత యాక్టివ్గా లేరు, గ్రౌండ్ లెవెల్లో కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ప్లస్ క్యాడర్ దగ్గర నుంచి కూడా వీళ్ళ మీద ఫిర్యాదులు వస్తున్నాయి. సో ఇదంతా చూసిన తర్వాతే సీఎం గారు సీరియస్ అయ్యారు. ఇప్పుడు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఉంది, అక్కడ కొంత ఇబ్బందులు ఉన్నాయి, క్యాడర్ నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి, ప్లస్ ఆయన కూడా అంతగా అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు. ఇట్లా కొన్ని నియోజకవర్గాలను ఐడెంటిఫై చేశారనమాట. చేసింది దాని ప్రకారం రిపోర్ట్ ఇచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు బాగా యాక్టివ్గా ఉంటున్నారు, ప్రతి కార్యక్రమానికి తిరుగుతున్నారు. కొంతమంది ఏదో షో చేస్తున్నారు అంతే, ఏదో మేము కష్టపడిపోతున్నాం అన్నట్టు షో చేస్తున్నారు. పార్టీకి ఎవరు షో చేస్తున్నారో, ఎవరు నిజంగా కష్టపడుతున్నారో అనేది తెలిసిపోద్ది అనమాట. సో అంటే గంగాధర్ నెల్లూరు అనేది ఒక ఉదాహరణ మాత్రమే, అటువంటి చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. సో దీని మీద ఫోకస్ పెట్టారు, దీని మీద చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. మేబీ ఆ చర్యలు మీన్స్ ఏదో సస్పెండ్ చేసి అంతంత పెద్ద యాక్షన్స్ ఉండవు, కానీ సీఎం గారు పిలిపించి మందలిస్తారు. ఎందుకంటే కూటమి ఎమ్మెల్యేల విషయంలో ఇప్పుడు అలర్ట్ అయింది. 2 రోజుల కిందటే నారా లోకేష్ గారు ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. మీరు ఎందుకు ప్రజా దర్బారు పెట్టడం లేదు? నేను ప్రజా దర్బారు పెడితే 4 గంటల వ్యవధిలో నాకు 4,000 ఫిర్యాదులు వచ్చాయి. సో అటువంటిది నియోజకవర్గ స్థాయిలో మీరు ప్రజా దర్బారు పెడితే, వారానికి ఒకసారో లేదా నెలకు 2 సార్లు ప్రజా దర్బారు పెడితే, మీరు అర్జీలు స్వీకరిస్తే పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇన్ని ఫిర్యాదులు రావు కదా. సో మీదే తప్పు, ఎమ్మెల్యేల స్థాయిలోనే చాలా సమస్యలు ఎమ్మెల్యేల స్థాయిలోనే పరిష్కారం అవ్వాలి, నా వరకు రావాల్సిన అవసరం లేదు అనేది లోకేష్ గారి ఆలోచన. దానికి తగ్గట్టు ఆయన కూడా చాలామంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు. సో అక్కడ లోకేష్ గారు సీరియస్ అయిన 3 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు గారు కూడా ఇలా సీరియస్ అయ్యారు. సో ఓవరాల్గా ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉందని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఈ పేర్లు ఇంటర్నల్గా మనకు సమాచారం అంటే చెప్తే బయట పెట్టొద్దు అన్నారు, చెప్తే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారంట, పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అనేటట్టు అని చూస్తున్నారు. సో అందుకని పేర్లు చెప్పట్లేదు. ఉదాహరణ మాత్రం నేను చెప్పాను కదా, గంగాధర్ నెల్లూరు, అలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక 3 ఉన్నాయి, అలా నెల్లూరు జిల్లాలో ఉన్నాయి, అండ్ ప్రకాశం జిల్లాలో ఉన్నారు ఎక్కువగా. కర్నూలు, నంద్యాల జిల్లాలో అయితే ఏకంగా 6 ఉన్నారు, అదే ఉమ్మడి కర్నూలు జిల్లా కలిపి. అనంతపురం జిల్లాలో 4 ఉన్నారు. ఇలా కొంచెం ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నారంట. థ్యాంక్ యూ.